శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. ఏప్రిల్ మాసం కన్యారాశి ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ చైత్రమాసం అనగా ఈ ఏప్రిల్ మాసం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. గ్రహ సంచారం బాగుంది, గ్రహాల యొక్క కలయిక బాగుంది, అనుకూలంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీరు కన్యారాశి వారు, చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు మబ్బు వీడినట్టు విడిపోయారని చెప్పుకోవచ్చు. మీకు రాబోయే రోజులు బంగారపు రోజులు, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అయితే కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి చక్కగాని. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు చెడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు, అవకాశం కూడా ఉంది. మీ సంతానం బాగుంటుంది. ఒకవేళ మీ సంతానం చదువుకునే వాళ్ళు ఉంటే చక్కగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఒకవేళ మీ సంతానం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఒకవేళ మీ సంతానం వివాహ ప్రయత్నాలు ఉంటే వివాహ శుభకార్యం జరుగుతుంది. ఈ మాసం మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఆరోగ్య విషయంలో బాగుంది గతంలో కంటే. ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే శుభమూలక ధన వ్యయం అవుతుంది, శుభకార్యాలకు ధనం వెచ్చిస్తారు. మీకు అంటే శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వాహన యోగం కనిపిస్తుంది, గృహయోగం కనిపిస్తుంది. ఏ పాత వాహనాన్ని కొత్త వాహనం కొనడం జరుగుతుంది, లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. గతంలో చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మీరు ఇప్పుడు పునః ప్రారంభిస్తారు. ఇక సంఘంలో పరపతి పెరుగుతుంది. మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసం మీకు లభిస్తుంది. అలాగే ఎక్కువ బంధువుల కంటే మిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తుంది. అలాగే పాత మిత్రులను కూడా కలుసుకుంటారు, వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. చక్కగాని మీరు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళతారు. ఇక నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీకు ఈ మాసం కొన్ని బాధ్యతలు, కొన్ని పదవులు స్వీకరిస్తారు, చక్కగా నిర్వర్తిస్తారు కూడా. అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు, అందులో మీరు సక్సెస్ అవుతారు. మీరు మీ మనోధైర్యం, మనోబలం ముందుకు నడిపిస్తుంది మిమ్మల్ని. ఉన్నతమైన ఆశయాలతో పని చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే మీ సంకల్పం నెరవేరుతుంది. మీ మనోసంకల్పం ఏదైతే ఉందో, మనసులోని సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది. ఇకపోతే మంచి భవిష్యత్తు ఉంది. మీ వల్ల ఇతరులు సహాయం పొందుతారు. అలాగే మీరు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు, మీ పనులు పూర్తి చేయించుకుంటారు. ఏదైనా సరే మీకు ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ మాసంలో అద్భుతంగా ఉంది, అన్ని విధాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఇందులో ఆదాయపడాల్సిన పని అయితే లేదు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడడానికి ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది ఈ మాసం మీకు కన్యారాశి వారికి. కానీ ప్రయత్నం చేసుకోవాలి. గాలిలో దైవం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏమీ చేయలేడు. మానవ ప్రయత్నం గట్టిగా చెయ్యాలి, మీరు సక్సెస్ అవుతారు. ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణిపొంది మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు, మీరు మా స్థాయి పెరుగుతుంది, పై అంచుకి వెళ్తారు. ఇంకేంటమ్మా బాగుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, అలాగే షేర్ మార్కెట్ బాగుంది.
టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి బాగుందండి, చక్కగాని అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది, చక్కగా ఉంది, మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి, మీకు అవార్డు కూడా వస్తాయి. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి, మీకు ఈ మాసం బాగుంది, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన అన్నీ చేస్తారు మీరు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకి బాగుందండి, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మీరు మంచి లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు బాగుందండి, ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి. ఇక చదువుకునే విద్యార్థులు కూడా ఇది పరీక్షల కాలం కాబట్టి పరీక్షలు చక్కగా రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే అదర్ స్టడీస్ పై చదువులు కూడా వెళతారు, మీరు సక్సెస్ అవుతారు. ఇక వివాహం అయ్యే అబ్బాయిలు కూడా బాగుందండి, వివాహ ప్రయత్నాలు చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారు గమనించవలసింది, ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు 40% మాత్రం పనిచేస్తుంది, మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఈ ఫలితాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలి అని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు, అది మాత్రం గమనించండి. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి జరిగాను, కొంతమంది గురువుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే మీ జన్మ జాతకం, జన్మ లగ్నంతో ఉన్న ఆ యొక్క గ్రహాల యొక్క కాంబినేషన్ అంటే పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. అది గుర్తుపెట్టుకొని ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా ఈ కింద నెంబర్ ఉంది, మీరు మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడండి. ఇక ఈ యొక్క కన్యారాశి వారి ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ బాగుంటుంది. ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే ప్రథమంగా మీరు ఎక్కువ ఈ మాసం అంతా గణపతి ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి, గణపతిని ఎక్కువ స్మరించుకోవాలి, గణపతి పూజలు ఎక్కువ చేసుకోవాలి. ప్రతి బుధవారం కానీ లేదంటే పౌర్ణమి తర్వాత సంకటహర చవితి వస్తుంది, ఆ చవితి కానీ గణపతి పూజ చేసుకోండి. తర్వాత ఇది చైత్రమాసం అంటే మన సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ కాబట్టి శ్రీరామనవమి వచ్చింది కాబట్టి శ్రీరామనవమికి తప్పకుండా ఆ యొక్క సీతారాముల వారి కళ్యాణం చూడండి, వెళ్ళండి. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు, అలాగే వివాహం అయ్యి సంతానం లేనివారు, అలాగే వివాహం అయ్యి సంతానం ఉన్న ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి గొడవలు అయ్యేవాళ్ళు వెళ్ళండి, తిలకించండి. ఆ దోషాలు పోతే సీతారాముల స్వామి వారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఒకవేళ అలా వెళ్ళలేని వారు కూడా ఈ రోజులో టీవీలో చూడొచ్చు, చక్కగా ఫోన్లో చూసుకోవచ్చు, తిలకించండి. తప్పనిసరిగా అన్నదానంలో పాల్గొనండి, అన్నదానం చెయ్యండి. అలాగే ఎక్కువ ఈ మాసం ఆంజనేయ స్వామి వారి యొక్క పూజలు చేసుకోండి. శనివారం మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళడం, లేక రామాలయం వెళ్ళడం, చక్కగాని అక్కడ స్వామివారికి ప్రదర్శన చేయడం, స్వామివారికి ఇష్టమైన నేతి అప్పాలు వడలు సమర్పించడం, అది నివేదన అయిన తర్వాత మీరు అక్కడ ఉన్న భక్తులకి పంచడం, అలాగే రామనామ జపం ఎక్కువ చేయడం, అలాగే వృత్తిపరంగా బాగోలేని వారికి అంటే జాబు పరంగా కానీ వ్యాపారరీత్యా కానీ బాగోలేని వారికి ప్రతిరోజు కూడా శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి, లేకపోతే వినండి, రామనామ జపం చేసుకోండి, రామకోటి రాసుకోండి. మీరు ఎంత ఎక్కువ రామనామం చేసుకుంటే, రామాలయాలు తెచ్చుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ మాసం నుంచి మీకు ఈ సంవత్సరం అంతా యోగిస్తుంది. ఇకపోతే మీరు ఒక రోజున సత్యనారాయణ వ్రతం చేయించుకోండి, మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. అలాగే మీ దగ్గర ఉన్న దేవాలయాలు అయ్యగారిని సంప్రదించి మీ గృహంలో కానీ దేవాలయంలో సుందరకాండ పారాయణం చేయించుకోండి, సుందరకాండ పారాయణం చేయించుకోండి. దానివల్ల కూడా మీకు మంచిగా యోగిస్తుంది, మీకు బాగుంటుంది. ఇక మీరు ఈ మాసం ఈ గోవుకి అంటే మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ముఖ్యంగా భిక్షగాళ్ళు తారసపెడితే మీకు కనిపిస్తే భిక్షగాళ్ళకి ఏదో ఆహారం పెట్టండి అమ్మా. భిక్షగాళ్ళు
ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్స్ ఎవరు తారసమన్నా ఆ సమయానికి ఏదోటి ఆ పండు ఫలం పెట్టండి, చేతిలో పెట్టి చక్కగాని ఎంతో కొంత దానాన్ని చేతిలో పెట్టండి. ఇక మీరు ఈ మాసం కంగారు పర్సన్ పని లేదు. కన్యారాశి వారు ఏం పర్వాలేదమ్మా, ఈ కన్యారాశి వారు ఏప్రిల్ మాసంలో ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు, మీకు మంచి జరుగుతుంది. సర్వేజన శుభ్రో భవంతు, శుభం భవతు, స్వస్తి.